అసలు ఏమో అంటారు కదా, ఒక సామెత ఉంటుండే వెనకటికి, ఒకరితో చేస్తే సంసారము, నలుగురితో చేస్తే అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుండే. మరి దానికి దీనికి అంటే 5 బాడీ కౌంట్స్ అన్న వ్యవహారం వచ్చింది కాబట్టి అంటే దీన్ని ఎలా చూడాలి అంటే ఇట్లాంటిది. ఆ లెక్కనైతే మరి దేవుళ్ళు చాలామంది మల్టిపుల్ వైఫ్స్ని పెట్టుకున్నారు, వాళ్ళందరూ అదే కాదు కదా. సో ఆడవాళ్ళకి ఒకటి మగవాళ్ళకి ఒకటి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను. మగవాళ్ళకి అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు అయినా సరే ఇప్పుడు నలుగురు ఉన్నారు, మేబీ అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 ఏళ్లలో అని ఆవిడ చెప్పింది. బట్ ఎవరైనా సరే ఆడైనా మగైనా అది అదే అవుతుంది, వాళ్ళ మీరు చెప్పిందే అవుతుంది, మీరు చెప్పిందే అవుతుంది. అంతే, ఎవరు చేసినా అదే అనుకుంటే అది ఎవరు చేసినా అది అదే. సో ఆపాలంటే అందరూ ఆపాలి, లేకపోతే ఇప్పుడు అది ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో, ఒకళ్ళతో చేస్తే సంసారం, నలుగురితో చేస్తే క్లియర్ కట్ డెఫినేషన్ ఏంటంటే డబ్బులకి ఒళ్ళు అమ్ముకోవడం. మగాడికి ఎందుకు అది వ్యభిచారం అని అనము అంటే వాడు డబ్బులకే అమ్ముకోవట్లేదు. వాడు ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేసుకుంటున్నాడో, లేకపోతే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నాడో, లేకపోతే వాడు కొనుక్కుంటున్నాడు, లేకపోతే నలుగురితో తిరిగి. కానీ బై డెఫినేషన్ అంటే డబ్బులకి నువ్వు అమ్ముకోవడం, ఒళ్ళు అమ్ముకోవడం. అది నువ్వు ఒక్కళ్ళతో చేసిన నలుగురితో ఒక్కళ్ళతో నువ్వు చెప్పేవే నలుగురితో చేస్తే కాదు, నువ్వు డబ్బుల కోసం ఒక్కళ్ళతోనే ఒళ్ళు అమ్ముకున్నా అది. అంటే డబ్బు లేక, వేరే సోర్స్ లేక ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడే వారి గురించి అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఇప్పుడు మేడం. డబ్బు లేక అని ఏం చెప్పలేదు, నువ్వు స్వచ్ఛందంగా డిపెండ్ కావడం దాని మీద కాదు. నువ్వు కోట్లు సంపాదించుకుంటున్నావు, హోదాలో ఉండి లేదు వేరే డబ్బు సంపాదించుకుంటా, మంచి కోట్ల డబ్బులు కూడా నాకు చేయాలని ఇది చేస్తే అప్పుడు అడగడానికి లేదు. అప్పుడు నువ్వు ఒక ప్రొఫెషనల్గా పద్ధతిగా ఒక దగ్గర నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు, నువ్వు యాక్టర్, ఇప్పుడు శేఖర్ భాషకర్ అంటే ఆర్జా అంటే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అప్పట్లో. నేనైతే ఇంకా పిచ్చ ఫ్యాన్ అంటే మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటానా. ఆదర్శంగా తీసుకున్నప్పుడు మీరు సడన్గా మధ్యలో ట్విస్ట్ ఇచ్చి వేరే పక్కదారి వ్యవహారం ఏదో, నాకు ఇల్లీగల్ వ్యవహారాలు ఏవో చూపించారు అనుకో, నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతా, ఇంతో అంతా అవుతా ఖచ్చితంగా. కరెక్ట్. ఇప్పుడు విష్ణుప్రియ గారు మంచిగా మంచి యాక్ట్రెస్, ఆమె యాంకరింగ్ చేసుకుంటుంది, ఇవన్నీ మంచి డబ్బు సంపాదిస్తుంది, పుష్కలంగా డబ్బు వస్తుంది ఇండస్ట్రీ నుంచి. మళ్ళీ ఇలాంటి తప్పుదారి కాదు, మీరు అదే వెబ్సైట్ ఇప్పుడు సిల్క్ స్మిత ఉంది, సన్నీ లయన్ ఉంది, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు ప్రొఫెషనల్ గా అదే అనుకో ఈవిడ కూడా. నువ్వు లేదే ఇక్కడ అందరం మేము రెగ్యులర్ గా చూస్తున్నాం. మీరు ఆవిడేమన్నా ఎలక్షన్ లో పోటీ చేస్తానందా, లేకపోతే దేనికైనా నాయకురాలుగా ఉంటారందా? లేదు కదా, ఆవిడ అదే చేసుకుంటుందా. మీరు మీ పర్సెప్షన్ మార్చుకోండి. వెండి తెర పైన మంచి మంచి ఐటమ్ సాంగ్లు చేయడానికి ఆవిడ రెడీ, ఓకేనా, బోల్డ్ పాత్రలు యాక్ట్ చేయడానికి రెడీ. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆవిడ. సో కాబట్టి షీఈస్ నెవర్ సేయింగ్ ఐఎమ్ దిస్, నో ఐఎమ్ ఇన్ దిస్ కేటగిరీ. నేను బోల్డ్గానే చేద్దాం అనుకున్నాను. దానికి రకరకాల పేర్లు పెట్టుకోండి, మీరు అనుకునే పేర్లు ఏదైతే ఉన్నా మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. కానీ ఇప్పుడు సన్నీ లియోన్ అలా చేస్తేనే ఆవిడ ఫ్యాన్ బేస్ చూస్తారు, సిల్క్ స్మిత అలా చేస్తేనే ఆవిడ ఫ్యాన్ బేస్ చూస్తారు. అంతేగాని ఏంటండి సిల్క్ స్మిత గారు, మీరు మిమ్మల్ని ఇంత ఆదర్శంగా తీసుకుంటే మీరు ఇటువంటి ఐటమ్ సాంగ్లు చేస్తారు ఏంటంటే అని మీరు అనకూడదు. ఎందుకంటే మీరు ఆ దగ్గరికి జాయిన్ అయ్యేదే అందుకోసం. 399 కట్టింది దేనికోసం? సుక్తు ముక్తాలు చెప్తారనే కాదు కదా. మరి వాళ్ళ కోసం అదే చేస్తుంది ఆవిడ. మీరు వేరే, మీరు చేరాల్సింది ఎక్కడ? సద్గురు దగ్గర, లేకపోతే మంతెన సత్యనారాయణ గారి దగ్గర. బయట మంతెన సత్యనారాయణ సరే వదిలేండి. సో అలా మీ కేటగిరీ వేరు, ఆ కేటగిరీ వేరు, ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రపంచం అంతా ఒకటి లేదు, రకరకాల మార్కెట్లుగా విడిపోయింది. ఆ కేటగిరీ ఒకళ్ళు ఉన్నారు, ఆ వర్గానికి ఆవిడ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఆవిడ కరెక్ట్గా ఇస్తుంది. మీరు అనుకున్న ఇన్స్పిరేషన్ ఆవిడ ఇవ్వదు. మీరు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకోండి, అక్కడికి ఆవిడ రారు, ఆవిడ అక్కడే ఉంటారు. అర్థమైందా? సో మీ పర్సెప్షన్ మార్చుకోవాలి. ఆవిడ అది మనం మారాలి అనుకుంటే, సమాజం మారాలనుకుంటే యాజ్ అ కేటగిరీ మొత్తం దీన్ని బ్యాన్ చేయాలని ఆలోచించండి. అంతేగాని ఆవిడే ఒక్కళ్ళే అంటే, ఇప్పుడు ఆవిడ ఇన్స్పిరేషన్గా మీరు తీసుకున్నారంటే మీరు ఆ 299 399లో జాయిన్ అవ్వాలి. అవి ఎందుకు జాయిన్ అవుతారు? ఆవిడ అది చేస్తుందనే జాయిన్ అవుతున్నారు. తెలిసి మీరు అక్కడ సూక్తులు చెప్తారని చెప్పి మీరు ఎందుకు జాయిన్ అవుతారు? సో ఆవిడే రైట్, నేను ఇది చేస్తానని చెప్తుంది, ఆవిడ ప్రామిస్ చేసినట్టుగా అదే చేస్తుంది. అంతేగాని మీరు వేరే రకంగా మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆవిడ. సారీ చెప్పండి, అపార్థం చేసుకుంటారు.